ఏదైతే మోంతా సైక్లోన్ ఈ రాష్ట్రానికి తాకుతా ఉన్న పరిస్థితుల్లో గత 3 రోజులుగా ప్రభుత్వం అప్రమత్తమై నష్ట నివారణ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నదన్నది మీరు అందరూ కూడా వివిధ మాధ్యమాల్లోని చూడడం జరిగింది. తీరం తాకడం, ఇంకొక రోజు పాటు ఇదే మాదిరిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఒక సైక్లోన్ అన్నది రాష్ట్రానికి తాకుతా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కొన్ని అంశాలను పరిగణలో తీసుకుంటాయి. ఒకటి ప్రధానమైనది ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వం తాలూకు ప్రధానమైన ఆలోచన, ఎజెండా. రెండవది ఆస్తి నష్టాన్ని ఎంతవరకు నివారించగలం అన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన కింద ఉంటుంది. మూడవది ప్రజలకి కలుగుతున్న అసౌకర్యాలు. ప్రధానమైనది పవర్, విద్యుత్ని ఎంత త్వరగా రిస్టోర్ చేసి మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి చేయాల్సిన కార్యక్రమాలు. సో వీటిలో చూసుకున్నట్లయితే ఆస్తి నష్టపరంగా ఈ సిటీ నియోజకవర్గంలోని గత 2-3 రోజులుగా ఈ యొక్క సైక్లోన్ యొక్క తీవ్రతని తగ్గించడానికి కృషి చేసిన కూటమి నాయకులకు, మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నాతో పాటు నిన్న రోజు మొత్తం పనిచేస్తూ ఉదయాన్న 4ంటికి కూడా ఇంకా ఫీల్డ్లోనే పనిచేసిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియచేయాలి. అలాగే కూటమి నాయకులతో పాటు సమర్థవంతంగా శాఖల మధ్యన సమన్వయంతో పనిచేసిన అధికారులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఆస్తి ఏదైతే ప్రాణ నష్టాన్ని నివారించగలిగామో అనంటే ప్రధానమైన కారణం అప్రమత్తం అవ్వడం. 2 రోజులుగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వాలని పదే పదే చెప్పడం, ఎక్కడికక్కడ గార్డ్స్ అన్నిటికీ బ్యారికేడ్ చేయడం, మా సోదరులు అయితే వేటకి వెళ్ళకూడదని వేట నిషేధించడం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈ చెట్లు ఏదైనా ఈ గాలికి పడిపోయినట్లయితే అది కానీ ఎవరు లేని చోట పడితే పర్వాలా, అది ఒక బిల్డింగ్ మీద పడినా లేకపోతే అక్కడ నివసిస్తున్న ప్రజల మీద పడినా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. వాటన్నిటినీ కూడా ఒక అవగాహనతో, దూరదృష్టితో నాయకులు చాలా సమర్థవంతంగా పనిచేశారు.